భద్రాచలం క్షేత్రంలో అంబసత్రం అని సత్రం ఉంది. ఒకానొకప్పుడు అంబసత్రంలో పొమిడిగంటం వెంకటరమణమూర్తి గారు ఉండేవారు. ఆ రోజుల్లో వచ్చిన వారు అందరికీ కడుపు నిండా భోజనం పెట్టేవారు పొమిడిగంటం వారు. ఒకసారి సీతారామ కళ్యాణానికి వంట చేసి పెడతామన్న వాళ్ళు రావడం మానేశారు అంబసత్రంకి. పొమిడిగంటం వారి బాధతో సీతారాములకి ప్రార్థన చేస్తారు. అకస్మాత్తుగా మంచి బలశాలురు అయినటువంటి ఇద్దరు పిల్లలు అంబసత్రంకి వెళ్తారు. మేము వంట చేసి పెడతాం కానీ మేము వంట చేసేటప్పుడు మీరు చూడకూడదు. తలుపు వేసి వంట చేస్తామని చెప్పి 2 గుండిగలు తెచ్చి తలుపు వేసి గుండిగలలో వంట చేస్తారు ఇద్దరు పిల్లలు. మధ్యాహ్నం అవుతుంది, భక్తులు వస్తారు, భోజనం వడ్డించేయండి అని చెప్తారు ఇద్దరు పిల్లలు. ఇంత కష్టపడి వండారు, మీరు భోజనం చేయండి అని పొమిడిగంటం వారు పిల్లలతో చెప్తారు. గోదావరికి వెళ్ళి స్నానం చేసి వస్తామని ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన ఇద్దరు పిల్లలు మళ్ళీ రాలేదు. ఆ తర్వాత పొమిడిగంటం వారు గుండిగలు చూస్తే ఒక గుండిగ మీద రామ అని ఇంకో గుండిగ మీద లక్ష్మణ అని రాసి ఉంది. 2 గుండిగలు రామలక్ష్మణులు తెచ్చి వంట చేసి ఇచ్చారు పొమిడిగంటం వారికి. ఆ గుండిగలు ఇప్పటికీ మనం అంబసత్రంలో చూడొచ్చు. పొమిడిగంటం వారు సీతమ్మ వారిని ఉపాసన చేసేవారు. ఆయన నైవేద్యం పెట్టే ముందు అమ్మ అని పిలిచేవారు. సీతమ్మ వారు వచ్చేవారు. సత్రంలో ఉన్న వాళ్ళకి గజ్జెల చప్పుడు వినిపించేది. అమ్మవారు పొమిడిగంటం వారొక్కరికే కనిపించేవారు.